మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. త్రిత్వం తర్వాత 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6, లూకాసు వార్త 14వ అధ్యాయం 1 నుండి 11. ఈ రెండు పాఠ్య భాగముల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం శ్రద్ధ కలిగిన వారుగా నడుచుకొనుట. శ్రద్ధ కలిగి ఉండుట. త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు ఎన్నో మన ముందు లోకానుసారంగా కుటుంబంలో, సంఘములో అనేక రకాలుగా మనకి కనబడుతూ ఉంటాయి. వాటన్నిటిని బట్టి మనము ముందుకు వెళుతూ ఉంటాం. ప్రియులారా, ఈరోజు శ్రద్ధ కలిగి ఉండడం, శ్రద్ధ కలిగి నడుచుకోవడం. శ్రద్ధ అనేది అటెన్షన్, ఇంట్రెస్ట్, ఆసక్తి, శ్రద్ధ, పే అటెన్షన్ అనే పదాలు మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాన్ని గురించి ఎన్నో ప్లానింగ్స్ మనం కలిగి ఉంటాం. అది సక్సెస్ అవ్వడానికి సాధించడంలో అటెన్షన్ పే చేయడం అనేది, శ్రద్ధ అనేది చాలా ప్రాముఖ్యమైనది. లాటిన్ వర్డ్ అటెంటియో అనే పదం నుండి ఈ పదం వచ్చింది. ఏ గివింగ్ హీడ్ ఆర్ అటెంటివ్నెస్. ఈ రెండు పదాలకి రూట్ వర్డ్ లాటిన్ అయి ఉన్నది. ప్రియులారా, దీన్ని మనం గమనించినప్పుడు చాలా ఖచ్చితంగా మనము మన అటెన్షన్ని పే చేసేవారంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలలో మొదటి వచనము, 2వ వచనము, 3వ వచనము, ఈ 3 వచనాల కలయికలలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీరు సమాధానమందు బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పౌలు బతిమాలుతూ ఉన్నాడు. దేని కొరకు అంటే ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుట యందు మీరు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి అని బతిమాలుతా ఉన్నాడు. ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో నన్ను ఆకర్షించినటువంటి ఒక అంశం ప్రస్తుతం ఎంతో అవసరమైంది. సంఘానికి అవసరం, సమాజానికి అవసరం, వ్యక్తిగత జీవితానికి అవసరం. అదే అంటున్నాడు ఇక్కడ, మనం శ్రద్ధ కలిగి ఉండాలి. పే అటెన్షన్. అక్టోబర్ నెల చాలా క్రూషియల్ మంత్ ఇన్ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ చర్చ్. ఎందుకనంటే మార్టిన్ లూథర్ సంఘ సంస్కరణ చేసినటువంటి మాసంగా మాత్రమే కాదు, సాతాన్ని ఎదిరించినటువంటి మాసంగా, సాతాను క్రియలను ఎదిరించినటువంటి నెలగా మనం ఈ నెల చూడాలి. అందుకే అపవాది ఈ మాసములో ప్రతి సంఘంలో కూడా రెచ్చిపోతూ ఉంటుంది. ప్రతి సంఘము సంస్కరించబడవలసినటువంటి మాసం అక్టోబర్ మాసం. అందుకే మరి కోఇన్సిడెన్సో దైవ ఆలోచన మరి ఏమిటో తెలియదు, కానీ అక్టోబర్ నెల అంటేనే ఏఈఎల్సీలో లూథరన్ సంఘములో ఎలక్షన్ మాసం. కేవలం మనకే కాదు, చాలా సంఘాలలో ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. ఎలక్షన్స్ ఎప్పుడైతే సంఘంలోనికి వచ్చాయో, ఈ ఎన్నుకోవడము అనేటువంటి పద్ధతి ఎప్పుడైతే వచ్చిందో, ఓట్ల ద్వారా ఎన్నుకోవడం అనే పద్ధతి వచ్చిందో, అప్పుడే అపవాదికి తావు దొరికింది. సాతాను రెచ్చిపోతుంది. ఈ పిసిసి ఎలక్షన్స్లో, ఈ యొక్క చైర్మన్ ఎలక్షన్స్లో, రకరకాల ఎలక్షన్స్ అక్టోబర్ నెలలో, అదేవిధంగా ఆగస్టులో ట్రెజరర్ ఎలక్షన్స్లో. ఈ 2 నెలలు సంఘంలో విభజన తీసుకురావడానికి అపవాదికి చాలా ఆస్కారం కలిగింది. పెద్దలను ఎన్నుకుంటాం అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుండో ఉంది. మోషే కూడా 50 మందికి ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు ఆయన. కానీ ఏకగ్రీవంగా జరిగింది. అది ఏకగ్రీవంగా జరిగినటువంటి విషయం మనం చూస్తాం. ఆ తదుపరి కాలంలో, తిమోతి కాలంలో కూడా పౌలు చెప్తాడు, మీరు ఎన్నుకోవాలి అధ్యక్ష పదవి ఎవరిని రావాలంటే వారికి ఈ క్రైటీరియా, ఈ అర్హతలు ఎవరైతే కలిగి ఉంటారో వారికి గుడ్ స్టాండింగ్స్ ఇచ్చి వారిని ఒక అధికారిగా నువ్వు ఏర్పాటు చేయని పౌలు తిమోతికి చెప్పాడు. కానీ రాను రాను
ఈ పరిస్థితులు మారుతున్నటువంటి ఈ తరుణంలో, ఇంత భయానకమైనటువంటి స్థితిగతుల మధ్య నీవు సంఘాన్ని కాపాడేటువంటి బాధ్యత ఒక సేవకునిగా పాస్టర్ గారికే కాదు, సంఘ పెద్దలకే కాదు, విశ్వాసికి కూడా ఉన్నది. సంఘాన్ని కాయాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత, చెదిరిపోకుండా కాపాడాల్సిన బాధ్యత, చెదిరిపోయిన వారిని తిరిగి రప్పించాల్సిన బాధ్యత కేవలము అధికారంలో ఉన్న వారికి మాత్రమే కాదు, సంఘ విశ్వాసులది కూడా అనే విషయాన్ని ఈ పత్రిక మనకు నేర్పుతుంది. నీవు ఎవరైనా గొడవలు పడుతుంటే చూడటం ఎందు ఆసక్తి కాదు, శ్రద్ధ కాదు. ఇద్దరు గొడవలు పెట్టడానికి శ్రద్ధ కాదు. సంఘము చీలిపోయేలా చేయటానికి శ్రద్ధ కాదు. సంఘము సంతోషంగా ఉండటానికి నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ అనేది, పే అటెన్షన్ అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఒక మంచి తన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే శ్రద్ధ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అటెన్షన్, ఆ గురి మీదనే తన దృష్టిని నిలపాలి. ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో, ఏదైతే చేయాలనుకున్నాడో దాని మీద సంపూర్ణంగా దృష్టి పెట్టాలి. అప్పుడే అది నెరవేర్చగలుగుతాడు. ఈరోజు శ్రద్ధ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనం వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలోని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా పౌలు ద్వారా చెప్తున్నాడు, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట యందు శ్రద్ధ. ఐక్యతను కాపాడటంలో శ్రద్ధ కలిగి ఉండాలి ప్రియులారా. ఇది మీరు మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. ఐక్యతను కాపాడటంలో ఎంతవరకు మనం ఐక్యంగా ఉండాలో దాన్ని ఐక్యత చెడిపోకుండా ఉండడం కోసము మనం శ్రద్ధ కలిగి పనిచేయాలి. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ మంచి విషయంలో మరి ముఖ్యంగా సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. దురాత్మ కలిగించే ఐక్యత గురించి కాదు నేను మాట్లాడేది. దురాత్మ కలిగించే ఐక్యతలో ఒకటిగా ఉన్న భార్యాభర్తలు ఏమయ్యారో అననీయ సప్పేరా విషయంలో మనం చూసాం. వారు మీరు ఎలా ఏకీభవించిరి, దేవుని ఆత్మను మోసగించుటకు మీరు ఎలా ఏకీభవించిరి అన్నాడు అక్కడ ప్రవక్త. దేవుని సేవకుడు అలా ప్రశ్నించాడు. వారు ఐక్యంగా ఉన్నారు ఎందులో అంటే దేవుని ఆత్మను మోసగించడంలో ఐక్యతగా ఉన్నారు. కానీ మనము మన ఐక్యత దేవుని ఆత్మచేత బంధింపబడిన ఐక్యత, ఆత్మచేత కలిగిన ఐక్యత కాపాడటానికి మనము శ్రద్ధ కలిగి ఉండాలి. అలాంటి శ్రద్ధ నువ్వు కలిగి ఉన్నావా? దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. రెండో విషయము, దేవుని వాక్కును వినడంలో, నెరవేర్చడంలో. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 15th chapter 26th verse కానీ, 19th chapter 5th verse కానీ, Deuteronomy 28th chapter 1st verse కానీ, నెహెమ్యా 8th and 3rd verse, ఈ వర్సెస్ అన్ని కూడా నిర్గమ 15:26, 19:5, ద్వితీయోపదేశకాండం 28:1, నెహెమ్యా 8:3, ఈ వచనాలన్నీ కూడా మనకేం నేర్పుతున్నాయంటే దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని దాని ప్రకారంగా చేసేవాడు ఆశీర్వదింపబడతాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28:1 అంటున్నాడు చాలా స్పష్టంగా, నీవు నీ దేవుడైన మాట యెహోవా మాట శ్రద్ధగా వినాలి. వినడం అంటే అలా చెవులు జాగ్రత్తగా మనం పే అటెన్షన్ చేసి వినడం మాత్రమే కాదు, వినిన దాని ప్రకారంగా నడుచుకోవటము. అదే మాటలను మనం చాలా సందర్భాలలో భక్తుడు తెలియచేయటము మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ రోజున మరి అలాంటి జీవన విధానం, ఆ విధముగా మనం ఉండగలుగుతున్నామా? దేవునికి వ్యతిరేకంగా కాకుండా ఆయన మాటను విని ముందుకు వెళ్ళేటువంటి వారముగా మనం ఉండాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా చూడండి, నెహెమ్యా గ్రంథం 8:3, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చిన జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. దేవుని వాక్యాన్ని వినడానికి కూడా మనం శ్రద్ధగా వినాలి. వినిన దానిని క్రియారూపకంగా శ్రద్ధగా పని చేయాలి, శ్రద్ధగా దాన్ని నెరవేర్చాలి. ఈ రెండు చాలా వినాలి, వినిన దానిని మనము కొనసాగించాలి. అది మనము దేవుని వాక్యం విషయంలో, దేవుని మాట విషయంలో మనం చేయాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నువ్వు శ్రద్ధగా శ్రద్ధ కలిగి ఉండాలి. వీటిలో అంటే మొదటిగా
సంఘంలో, కుటుంబంలో, సమాజంలో ఐక్యత, ఆత్మచేత బంధం ఏర్పరచబడిన ఐక్యతను కాపాడటంలో, రెండోది దేవుని వాక్యం విని నెరవేర్చడంలో, మూడోది పని చేయటం ఎందు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో యెరోబాము అనబడినటువంటి ఒక ఆయన మనకు కనబడతాడు. ఆయన పని చేయడంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. పని చేయడంలో రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము చూడండి 28వ వచనం ఈ విధంగా రాయబడింది. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాను. చూసారా, పని చేయటంలో శ్రద్ధ ఉండాలి. అది దేవుని పని, మనకు అప్పగింపబడిన పని. ఏ పని అయినా కానీ దేవుడు మెచ్చే పని, ఏ పనైనా, మంచి పని ఏదైనా సరే దాన్ని శ్రద్ధతో చేయాలి. అందుకే సొలొమోను కూడా ఏమంటాడంటే, నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. అంటే మనం శ్రద్ధగా చేయాలి, దాని మీద ఫుల్గా ఫోకస్డ్గా చేయాలి. మనం ఎంత ఇవ్వగలవో ది బెస్ట్ మనం ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా చేసామా లేదా అన్నట్టు కాకుండా దేవుడి నా మహిమార్థమే మనం ఫుల్ ఎఫర్ట్తో పనిని పర్ఫెక్షన్గా చేయగలిగినప్పుడు దేవుడు నిన్ను ఉన్నత స్థాయికి నడిపిస్తాడు. శ్రద్ధ కలిగి పని చేయాలి. దేవాలయంలో పనులు చేయడంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రుల మాట విని పని చేయటంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రియులరా, పని చేయటం యందు మనం శ్రద్ధను నిలిపి మనం ముందుకు వెళ్ళాలి. నాలుగవది రోమా 12:13 మనం చూస్తే అక్కడ రోమా పత్రికలో పౌలు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆతిథ్యము చేయటంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఆతిథ్యము శ్రద్ధగా ఇవ్వాలి. చాలాసార్లు భోజనాన్ని పిలిచిన వారు వచ్చినా కూడా సరిగా పట్టించుకోకుండా, వారిని సరిగా హాస్పిటాలిటీ సరిగ్గా లేకపోతే, ఆతిథ్యము చేసే విధి విధానము సరిగ్గా లేకపోతే, మనము వడ్డన అది సరిగ్గా లేకపోతే అది గౌరవంగా ఉండదు. ఆతిథ్యం చేయడం కూడా, అతిథి మర్యాద కూడా మనం చాలా శ్రద్ధగా చేయాలి. ఎవరినైతే మనం ఆహ్వానిస్తున్నాం. చూడండి, అబ్రహాము ఆతిథ్యానికి పిలిచాడు మధ్యాహ్నం వేళ వచ్చిన వారిని, కానీ పని వాళ్ళకి అప్పగించలేదు పని. ఈయనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మంచి క్రొవ్విన దాన్ని తీసుకొచ్చి ఈయనే వండించి, ఈయనే వడ్డన చేసి, ఈయనే దగ్గరుండి చేశాడు. అది ఆతిథ్యం చేసే విధానం. మనం ఆతిథ్యం చేసే విషయంలో కూడా మన సేవకులకు కానీ, లేక మన కుటుంబస్తుల్లో కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, గెస్ట్స్ కానీ, ఎవరికైనా సరే ఇంటికి వచ్చిన అతిథి దేవోభవ అనే లోక నానుడి కూడా మనం వింటాం. వారికి చాలా జాగ్రత్తగా భక్తితో, లేకపోతే శ్రద్ధతో, గౌరవంతో, భక్తి కాదు కానీ గౌరవంతో మనం చక్కగా పే అటెన్షన్, శ్రద్ధతో వారికి మనం ఆతిథ్యం చేసినప్పుడు దానికి సంబంధించిన దీవెనలు మనం పొందుకోగలుగుతాం. ఆతిథ్యం చేయ మరొకటి అది తెలియకనే చేసి దేవుని దూతల చేత, దేవుని బిడల చేత వారి ఆశీర్వాదం పొందుకునే వాక్యము హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి చేసే ఆతిథ్యము మనం శ్రద్ధతో చేయాలి. అలా చేసినప్పుడు ప్రభు ఆశీర్వాదం మనం పొందుకుంటాం. చూడండి, ఆతిథ్యము చేయ మరొకటి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హెబ్రీ 13:1. మనము ఆ విధమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి, ఆ వరవడిని మనం పొందుకోవాలి. నాలుగవది ఆతిథ్యము చేయటంలో శ్రద్ధ ఉండాలి. ఐదవదిగా మనం ఆలోచించి సత్క్రియలు చేయటంలో శ్రద్ధను కలిగి చేయాలి. ద లెటర్ టైటస్, తీతు పత్రికలో పౌలు తీతుతో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 8వ వచనము మరియు 14వ వచనము. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను అని చెబుతూ 14వ వచనం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తీతు పత్రిక, మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. సత్క్రియలు ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. అంటే మనము అవసరం ఉన్నప్పుడు సత్క్రియలు చేసి, అవసరం లేనప్పుడు మనకు నచ్చినట్టుగా జీవించి ఇట్లాగా. శ్రద్ధ అనే మాటలు అర్థం అంటే టు బి కంటిన్యూ. అదేంటంటే కంటిన్యూ అవుతూ ఉండాలి. అది అలా కొనసాగింపుగా ఉండాలి. మనము నిరంతరము అదొక ప్రక్రియ. అది అంటిల్ నువ్వు సక్సెస్ అయ్యే వరకు కూడా, నువ్వు దాన్ని రీచ్ అయ్యే వరకు కూడా జరిగిస్తూనే ఉండాలి. అంటే సత్క్రియలు ఏదో ఒక సర్టన్
టైం బీయింగ్కి సంబంధించిన విషయం కాదు అది. జీవిత కాలము మనం సత్క్రియలు చేసేవారంగా ఉండాలి. ఆ సత్క్రియలు చేయడం ద్వారానే మనం ఆశీర్వదింపబడతాము అని యేసు ప్రభుల వారు చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ ఆయన జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తుకి పరిసయ్యులకి మధ్య జరిగినటువంటి వాదన మనం చూస్తే లూకాసు వార్త 14వ అధ్యాయము 1 నుండి 11 వచనాల భాగంలో మరి విశేషంగా మొదటి భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ జలోదర రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తి స్వస్థత పొందడానికి విశ్రాంతి దినమున వస్తే వాళ్ళందరూ అడ్డుకుంటున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో విశ్రాంతి దినమున స్వస్థత ఇవ్వకూడదా? విశ్రాంతి దినమున ఒకవేళ గాడిదైనా ఎద్దైనా పడిపోతే మీరు పైకి తీయరా అంటే ఎవరు మాట్లాడకపోయారు. ఎందుకంటే అది సత్క్రియ, మంచి క్రియ. ఈ మంచి క్రియ చేయడానికి ఆటంకాన్ని వారు చెప్తూ ఉన్నారు. ఇదే లూకాసు వార్త మీరు గనక 4వ అధ్యాయం 37 నుంచి 36 కానీ, 6వ అధ్యాయం 1 నుండి 5 కానీ, 13వ అధ్యాయం 10 నుండి 17 కానీ, ఈ 3 సందర్భాలు, ఇప్పుడు 14వ అధ్యాయం, ఈ 4 సందర్భాల్లో కూడా విశ్రాంతి దినమున దేవుడు కార్యాలు చేసినటువంటి సందర్భాలు కనబడతాయి. ఆ ముందు జరిగిన సంఘటనలను బట్టి, ఆయన గద్దించిన విధానాన్ని బట్టి వారు ఒక్క మాట కూడా ఇక్కడ మాట్లాడలేకపోతున్నారు. 13వ అధ్యాయం 10 నుండి 17 వచనాల్లో కూడా ఆయన కోపంతో మండిపడి జనసమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థపొందుడి, విశ్రాంతి దినం మందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టిన కదా. సముఖపు రొట్టెలు దావీదు ఆ సమయమందు వారి సేవకులు వారు తిన్నారు కదా. మరొక సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కోపంతో విశ్రాంతి దినమునకు అంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ప్రియులరా, దేవుణ్ణి ఆరాధించడానికి లేకపోతే నీ పొరుగువాని ఎడల సత్క్రియ చేయడానికి ఒక టైం బీయింగ్ మనం పెట్టుకుంటే అక్కడ ఖచ్చితమైన అవసరత ఉన్నటువంటి వాని విషయంలో ఆ సమయానికి అది జరగదు కదా. సరే, విశ్రాంతి దినము, ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది, విశ్రాంతి దినం కదా అని అతన్ని ఏం చేయకుండా అలా వదిలేస్తామా? ఈ రోజున ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు సత్క్రియలు చేయటంలో శ్రద్ధగా చేయాలి అనేటువంటి విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువుని ఆరాధించడంలో తగ్గింపు స్వభావము మనం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అదే 14వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, తను తాను హెచ్చించుకున్న ప్రతివాడు తగ్గింపబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని ఈ సత్క్రియలు ఎప్పుడైతే మనం చేస్తామో, సత్క్రియలు చేయడం ద్వారా వచ్చిన ఘనత మనం కొట్టేయకూడదు. దేవునికి ఆ ఘనతను ఆపాదించాలి. ప్రభువుకి మనం ఆ ఘనతను ఆపాదించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభు దృష్టి యందు మాత్రమే కాదు మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుచున్నాము. మనుషుల దృష్టి యందు కూడా యోగ్యమైనవి శ్రద్ధగా ఆలోచించుచున్నాడు పౌలు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 20-21 వచనాల్లో అక్కడ అంటున్న మాటలు మనం చూడొచ్చు. మేమెంత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాం గనక దాని గూర్చి మా మీద ఎవడునూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతన్ని పంపుచున్నాము. ఎవరిని పంపుతున్నారు? ఆ పై వచనాల్లో మీరు చదువుతున్నప్పుడు అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనంలో తీతుని గురించి, మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. తీతు కూడా ఒక మంచి కార్యాలు చేస్తున్నవాడు. అన్నీ ఆలోచించి మేము చేస్తున్నాము. మనుషుల దృష్టికి దేవుని దృష్టికి యోగ్యమైన వారిని గురించి ఆలోచించుతున్నాము. అందుకే ప్రభు మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉండాలని చెప్తున్నాడు. అదే క్రియ పౌలు అక్కడ తీతు ద్వారా జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, మనం చేసే ప్రతి మంచి క్రియ శ్రద్ధగా చేయాలి. దేవుని నామానికి మహిమకరంగా మనం చేయాలి. 6వ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే మంచి విశ్వాసుల జీవితాలను తలంచుకోవాలి. మంచి విశ్వాసుల జీవితాలను తలంచుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, మీకు దేవుడి వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించడి. వారి ప్రవర్తన ఫలము. మన పై నాయకులు వారి గొప్పవారు అయ్యారు అని అంటే వారు ఎలా అయ్యారు?
వారి ప్రవర్తన ఫలం ఏంటి, అలాంటి వారిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అలాంటి వారి జీవితాలను మనం ఎగ్జాంపుల్గా శ్రద్ధగా తలంచుకోవాలి. మంచి విశ్వాసుల జీవితాలను తలంచుకోవాలి, శ్రద్ధగా తలంచుకోవాలి. అందులో ఒక మంచి ఉదాహరణ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆశా దట్సన్ ఈయన చేసినటువంటి ఒక మిషనరీ. ఆశా దట్సన్ అనేటువంటి ఆయన ఒక మిషనరీ, కొడవలి తయారీదారుడు. అక్టోబర్ తారీఖులో ఆయన 12వ తారీఖు, అక్టోబర్ 12వ తారీఖు 1787లో ఆయన జన్మించాడు. అంటే మనం కరెక్ట్గా ఆదివారం నాడు ఆయన జన్మదినం. తన భార్య లూసీతో కలిసి మొదట అమెరికన్ క్రైస్తవ మిషనరీగా జంటగా హవాయి అనేటువంటి దీవులకు వెళ్ళాడు. అక్కడ అగ్ని పర్వతాలు చాలా విరివిగా ఉన్నాయి. 32 సంవత్సరాల వయసులో వివాహమైన 11 దినాలకే ఆయన దీవులకు జంటగా బయలుదేరారు. అక్కడే వారి పిల్లలు పుట్టడం, వీరు తమ జీవితకాలం అంతయు ఆ దీవిలోనే ఉండి అక్కడ ఎంత పరిచయం చేశారంటే సంఘాలను కట్టడం మాత్రమే కాదు, పాఠశాలను నిర్మించడం మాత్రమే కాదు, హవాయి భాషలో బైబిల్ని తర్జుమా చేశాడు. ఆయన దగ్గర 17 సంవత్సరాలు కష్టపడి 1832 నుండి 49 వరకు అక్కడ ఉండి బైబిల్ తర్జుమా జరిగింది. ఈయనతో పాటు మరి కొంతమంది కలిసి బైబిల్ తర్జుమా చేశారు. వీరు అంతగా దేవుని సువార్తను, ఆత్మల పట్ల శ్రద్ధ కలిగి పనిచేశారు. 17 సంవత్సరాలు 17 years వారు అలాగా బైబిల్ని తర్జుమా చేయడంలో వారితో కలిసి కొంతమంది కలిసి పనిచేశారు. అందుకే అక్కడ గవర్నమెంట్ ఆ తర్వాత కాలంలో వీరికి ఇచ్చిన గౌరవప్రదమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి బిరుదు లేకపోతే గౌరవం ఏంటి అంటే, హవాయి అగ్ని పర్వతాల జాతీయ ఉద్యానవనంలోని దట్సన్ లావా గొట్టానికి అతని కుటుంబం పేరు పెట్టారు. అతను లావా గొట్టం, దానికి దట్సన్ లావా గొట్టం అని ఆయన కుటుంబం పేరుని దానికి పెట్టారు. ఆ లావా అందులోంచి రావడం, అదంతా కూడా ఎగ్జిబిషన్. పార్క్ ఉంటుంది ఇప్పటికీ కూడా. పార్క్ మనం చూస్తే ఆ పార్క్కి వెళ్ళొచ్చు, అక్కడ దానికి ఒక ఫీజు ఉంటుంది, అవన్నీ మనం చూడొచ్చు. ఇప్పుడు కూడా ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. పిల్లరా, ఆయన తర్జుమా చేసిన బైబిల్ని కా బైబలా హెమోలెలే, అది హవాయి లాంగ్వేజ్లో దానికి ఇవ్వబడినటువంటి ద హోలీ బైబిల్ అనే దానికి అర్థం హవాయి లాంగ్వేజ్లో కా బైబలా హెమోలెలే. అలాంటి అర్థవంతమైన అద్భుతమైన పరిశుద్ధమైన బైబిల్ని తర్జుమా చేసి ఆయన అక్కడ చాలా గొప్ప పరిచయం చేసి అనేక మందిని దేవుళ్ళని నడిపించాడు. అలాంటి గొప్ప నాయకులను, గొప్ప సేవకులను మనం జ్ఞాపకం చేసుకోవాలి, శ్రద్ధగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అక్టోబర్ నెల అంటేనే మిషనరీస్ ఎంతోమంది, మరి ముఖ్యంగా లూథరన్ విశ్వాసిగా లూథరన్ సంఘము మాత్రమే కాదు, చాలా దౌర్భాగ్యమైనటువంటి బాధాకరమైన సంగతి ఏంటంటే, రెఫర్మేషన్ అంటే లూథరన్ డే అని ఒక ముద్ర వేసేశారు. అది ముందు పోగొట్టుకోవాలి. ప్రతి సేవకుడు మీ సంఘాల్లో చెప్పాలి ఈ విషయాలు. ఎందుకంటే రెఫర్మేషన్ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ లూథరన్స్, ఇట్స్ ఎ ప్రొటెస్టెంట్ చర్చ్ ఫర్ ఆల్ ప్రొటెస్టెంట్ చర్చెస్. ఎందుకంటే ఒక రోమన్ కథోలిక్ సంఘములో రోమన్ కథోలిక్ ప్రీస్ట్గా ఉన్నటువంటి మార్టిన్ లూథర్, ఆయన అక్కడ ఆచరించే ఆచారాలన్నిటికీ విభిన్నంగా అవి ఉన్నాయి బైబిల్కి అని చెప్పి, విరోధంగా ఉన్నాయి అని చెప్పి దాన్ని ప్రొటెస్ట్ చేసి సంఘాన్ని ప్రొటెస్ట్ చేశాడు. ఆయన అనుసరించినటువంటి సిద్ధాంతాలను అనుసరించి వెళ్ళిన వాళ్ళందరూ ఆయన పేరు గౌరవార్థమై ఆయన పేరును తలంచుకుంటూ ఇంత గొప్ప మహనీయుడు కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నారు వాళ్ళు సంఘానికి, లూథరన్స్ అని. అంతేగాని కేవలం లూథరన్స్ అయితే చేసుకోవాలి, మిగతా వాళ్ళు చేసుకోవాలి కాదు. ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఇది ప్రతి ప్రొటెస్టెంట్ చేసుకోవాల్సిన విషయం. దీంట్లో ఎలాంటి జలస్ ఫీల్ అవ్వకూడదు, దీంట్లో ఎలాంటి పరపత్యాలు ఉండకూడదు, ఎటువంటి తారతమ్యాలు ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. ఖచ్చితంగా చరిత్ర చెప్పిన నిజాన్ని దాచకుండా సంఘ విశ్వాసాలకు చెప్పాలి. మార్టిన్ లూథర్ అనేది యూనివర్సల్ ప్రొటెస్ట్ జరిగింది. మార్టిన్ లూథర్ చేసినటువంటి ప్రొటెస్ట్ రిఫర్మేషన్ అనేది యూనివర్సల్ ప్రొటెస్ట్. అలాంటి ప్రొటెస్ట్ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసి ప్రతి సంఘంలో మార్టిన్ లూథర్ చేసిన పనిని తలంచుకుని ఆయన సిద్ధాంతాలను మనము ఏ విధంగా బైబిల్ ప్రకారంగా నిరూపించాడో 5 సోలాస్ను గురించి కానీ 95 సిద్ధాంతాల గురించి సంఘంలో మనము ఉపదేశించి లూథర్ చిన్న ప్రశ్నోత్తరిని జ్ఞాపకం చేసి వారిని ఇంకా ఆ మార్గములో అదే అంటున్నాడు కదా, అనుసరించుడి అంటున్నాడు. శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. అలా అనుసరించేలాగా మనము చేయాలి. అది
మనం ప్రాముఖ్యంగా చేయాలి. 7వది చివరిగా మనం చేయాల్సింది ప్రార్థించి దేవుణ్ణి ప్రార్థించి వెతుకుటలో ప్రార్థించి వెతుకుటలో శ్రద్ధ కలిగి ఉండాలి. లూకాసువార్త 15:8 మనం చదివినప్పుడు అక్కడ తప్పిపోయినటువంటి నాణ్యాన్ని ఎంత శ్రద్ధగా పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని గురించి వెతుకుతుందండి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణాలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. వెరీ కేర్ఫుల్లీ అనే పదం వాడాడు అక్కడ. అంటే శ్రద్ధగా వెతుకుతుంది. నిజమే. మనం దేవుణ్ణి కూడా అలా వెతకాలి. దేవుని కూడా అలానే ప్రార్థించాలి. లోక 11:8-9 అర్ధరాత్రి స్నేహితుడు ఎంతలా శ్రద్ధగా, అంటే సిగ్గుమాలి అనే పదం దగ్గర మాటి మాటికి అతనికి జవాబు వచ్చే వరకు శ్రద్ధగా అనే దానికి పర్యాయ పదాలుగా మనం చూస్తూ ఉన్నాము కదా. స్నేహితుడైన లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వల్ల నేను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ప్రార్థించటంలో, అడగడంలో మనము ఖచ్చితంగా శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రియులారా, మనం చేసినవన్నీ కూడా దేవుని సన్నిధిలో శ్రద్ధగా చేస్తే, దేవుని శ్రద్ధగా అడిగితే ప్రవహిస్తాడు. శ్రద్ధగా నువ్వు చేయలేదనుకో, సామెతలు 1:28 అంటాడు, నువ్వు ఇప్పుడు శ్రద్ధగా దేవుడిని అడగలేదు కాబట్టి, ఆయన అడిగినప్పుడు నువ్వు వినలేదు కాబట్టి, నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన వినడు. నువ్వు ఎంత శ్రద్ధగా ప్రార్థన చేసినా, చూడండి సామెతలు 1:28 ఆయన అంటున్నాడు, అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు, నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుంది. శ్రద్ధగా వెతికెదరు. ఎప్పుడు? దేవుడు గద్దింపు వినకుండా, దేవుడు చెప్పినప్పుడు ఆయన్ని వెతకకుండా, ఇప్పుడు శ్రద్ధగా వెతకకుండా తర్వాత వెతుకుదామంటే, నువ్వు శ్రద్ధగా వెతికినా కూడా నేను వారికి కనబడను. నువ్వు శ్రద్ధగా ప్రార్థించినా కూడా నేను ఏసావులాగా మీరు శ్రద్ధగా ప్రార్థన చేసినా నేను వినను. ఎబ్రీ 12:17 అంటున్నాడు, ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారుమనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. మీరు మొరపెట్టినా, వెతికినా, దేవుడు నువ్వు ఎంత శ్రద్ధగా చేసినా ప్రభువు నీ మొర వినడు. ఎప్పుడు నువ్వు ప్రస్తుతం శ్రద్ధగా ఆయన ప్రార్థన చేయకుండా, వెదకకుండా, ఆయన దొరికిన కాలం ముందు నువ్వు ఆయన వెదకకుండా తర్వాత ప్రార్థన చేస్తే, ఇదిగో అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి అక్కడ అగాధంలో ఉంది దామోదరుడు ప్రార్థన చేశాడు, ఏం ఫలితం ఉంది? ఏం ఫలితం లేదు. ఇప్పుడే మనం శ్రద్ధతో ప్రార్థన చేద్దాం, శ్రద్ధతో ఆయన వెతుకుదాం, శ్రద్ధగా మంచి విశ్వాసుల జీవితాలు తలుచుకుని అనుసరిద్దాం, శ్రద్ధతో సత్క్రియలను చేయడం, శ్రద్ధగా ఆతిథ్యం చేద్దాం, శ్రద్ధగా దేవుని పని చేద్దాం, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని నెరవేరుద్దాం, శ్రద్ధగా ఆత్మచేత ఏర్పడిన ఐక్యతను కాపాడడంలో మనమందరము చేయ కలిపి ఐక్యంగా సంఘాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే గుంట నక్కలు సంఘాన్ని చెరపడానికి సిద్ధంగా ఉంటుంది. దురాత్మ అనేటువంటి గుంట నక్క ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అపవాద అనే గుంట నక్క ఎప్పుడు నీ ప్రక్కనే ఉంటుంది. జాగ్రత్తగా సంఘాన్ని కాపాడు, జాగ్రత్తగా కుటుంబాన్ని కాపాడు, జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడు. అలా కాపాడడంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ లక్షణం నువ్వు కలిగి ఉండాలి. అలా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదము. సామెతలు 10:4 అంటాడు, నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తానంటాడు. శ్రద్ధ కలిగేవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. సామెతలు 12:24, రాజుల మొదటి గ్రంథం 11:28. అక్కడ మన ఉదాహరణ రెహబాం విషయంలో చూస్తాం. శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు. రెహబాం ఏలుబడి చేశాడు, అధికారి అయ్యాడు. 13:4 సామెతలు 13:4 ప్రాణం పుష్టిగా ఉంటుందంట శ్రద్ధగా ఉన్న వాళ్ళకి. సామెతలు 21:5 అవి గొప్ప లాభకరము. శ్రద్ధగా ఉన్న వారికి లాభకరం. ఈ 4 ఆశీర్వాదాలు ఎంత గొప్ప ఆశీర్వాదాలు. ఇలాంటి దీవెనలను పొందడానికి 7 రకాలైనటువంటి విషయాలలో నువ్వు శ్రద్ధగా ఉన్నప్పుడు ప్రభు నీ ఎడల శ్రద్ధ కలిగి, నీ ఎడల ఎంతో శ్రద్ధ నిలిపి నిన్ను ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రభు మన ఎడల శ్రద్ధ కలిగి ఉంటాడా? అదేంటండి అని అనుకుంటున్నావా? నిజమే, దేవుని వాక్యం చెప్తుంది ఆయన మన ఎడల శ్రద్ధ నిలుపుతాడంట. చూడండి, యోబు 8:6 అంటాడు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల నీయందు శ్రద్ధ నిలుపుతాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవ, నీ బిడ్డలను దీవించండి. వారి నీడల శ్రద్ధ నిలిపి వారి ప్రభువు కలిగి ఉండడానికి ఆశీర్వాదం దయచేయండి.
వారిని శ్రద్ధతో నీవు దీవించండి, బలపరచండి. రిఫర్మేషన్ డే మంత్లో మేమందరం ఉన్నాము నాయన. ప్రతి ప్రొటెస్టెంట్ సంఘం, ప్రతి దేవుని సంఘం తండ్రి, వారు రిఫార్మ్ అయ్యి వారు మతోద్ధారణ వారి హృదయాలకు, కుటుంబాలకు, సంఘానికి వారు చేసుకుని నీకు వ్యతిరేకమైన నిషిద్ధ వస్తువులన్నీ తీసివేసి నీ కొరకు సాక్షిగా బిడ్డలు జీవించినట్లుగా ఆశీర్వదించండి. బిడ్డలను, సంఘాన్ని బలపరచండి. క్రీస్తు పెరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్.